హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కరెంట్ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా అప్లికేషన్ ఫీజు అయితే లేదు. డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి ఎంపిక చేస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష కూడా లేదు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. ఆగస్ట్ మంత్లోనే మీకు పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు అయితే చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అయితే, చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. యాక్చువల్గా మనకి ఒక రిక్రూట్మెంట్కి లాస్ట్ డేట్ ఈ రోజే, కాకపోతే మనకి ఇంకా ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది. అప్లై చేయడానికి 31 జూలై వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ కామెంట్స్లో లాస్ట్ డేట్ అయిపోయింది బ్రో అని చెప్పేసి అడగద్దు. మనకి లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ కొత్తగా నోటీస్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 300కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వివిధ రకాల విభాగాల్లో ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, మీకు ఏ డిసిప్లిన్లో దానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటే ఆ యొక్క డిసిప్లిన్స్కి సంబంధించి వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి సంబంధించి సపరేట్గా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అంటే, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి బీటెక్ వాళ్ళకి ఛాన్స్ ఉంది. అలాగే బీటెక్ వాళ్ళకి ఏ డిసిప్లిన్స్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, సివిల్, అలాగే బీఎస్సీ డిగ్రీ వాళ్ళకి సంబంధించి ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ విభాగంలో చేసిన వాళ్ళకి, అలాగే మీరు ఏదైనా డిగ్రీ చేసి ఉండి బీఏ, బీఎస్సీ, బీకామ్ చేసిన వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అంతేకాకుండా డిప్లొమా వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో డిప్లొమా వాళ్ళకి వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా 10th పాటు ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఇందులో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇందులో ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, కంప్యూటర్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోపా. సో ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ కేటగిరీ, ఇలా ప్రతి కేటగిరీలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఏమీ అవసరం లేదు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు. డైరెక్ట్గా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకుని సో డైరెక్ట్గా ఈ యొక్క అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో ఎటువంటి ఎగ్జామ్ కానీ స్కిల్ టెస్ట్లు కానీ ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి. షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే సో క్లియర్గా అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి పోస్టుల వారిగా దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేస్తారు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ పోస్టులకి ఎంత ఏజ్ లిమిట్ ఉండాలి, ఆ డీటెయిల్స్ని అయితే నోటిఫికేషన్లో అయితే సో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఏదైతే మనకి ఐటీఐకి సంబంధించి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసేమో మినిమం 14 నుంచి 24 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు క్యాస్ట్ వరగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అండ్ అలాగే డిప్లొమా వాళ్ళకు వచ్చేసేమో 18 నుంచి 25 ఇయర్స్, అలాగే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి 20 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చారు 21 జూలై 2025 నాటికి. ఆ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఏజ్ లిమిట్ అనేది మీకు ఉంటే సరిపోతుంది. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు దాదాపుగా 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇదే సంస్థలో. సో ఇక అప్రెంటిస్షిప్కి సంబంధించి ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి
సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఏ విధంగా మనము అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఆ డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. ఇంకా మీరు కొంచెం నోటిఫికేషన్లోనే కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే సో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనము ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ప్రింట్అవుట్ తీసుకొని కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, జిరాక్స్ కాపీస్, ఆ జిరాక్స్ కాపీస్ అని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా అయితే పంపాల్సి ఉంటుంది. మనకి అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే బాక్స్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ బాక్స్లో ఇచ్చినటువంటి అడ్రస్కి అయితే మనము అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నింటిపైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, జస్ట్ మీకు పోస్టల్ ఛార్జెస్ మాత్రమే అవుతాయి. మీరు సపరేట్గా అప్లికేషన్ ఫీజు అనేది ఎవరికి కూడా పే చేయాల్సినటువంటి పని లేదనమాట. అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాలి అన్ని డీటెయిల్స్ని మనకి ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అనేవి పంపించేటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ మీకు చెప్తున్నాను, లాస్ట్ డేట్ అనేది 31 జూలై వరకు అయితే టైం ఉంది. కాబట్టి మీకు వీలైనంత తొందరగా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మనకి ఇది అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా సో మనకి గవర్నమెంట్ నుంచి ఏంటి అంటే ఇదే సంస్థ నుంచి ఫర్దర్గా పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు యొక్క అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది సో డెఫినెట్గా అయితే యూజ్ అవుతుంది. సో కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు, అప్రెంటిస్షిప్ కదా అని చెప్పేసి సో తీసి పాడేయద్దు. మీకు అప్రెంటిస్షిప్ అయినా కూడా మీకు ఫర్దర్గా అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అయితే రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి అసలు అమౌంట్ ఏమైనా పే చేస్తారంటే ఎస్, మనకి స్టైఫన్ రూపంలో ఈ ట్రైనింగ్ పీరియడ్కి సంబంధించి సమ్ అమౌంట్ అనేది మీకు పే చేయడం అయితే జరుగుతుంది. అది ఎంత పే చేస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. ఐటీఐ వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఎవరైతే 1 year ఐటీఐ కోర్స్ చేస్తారో వాళ్ళకి 7,700, ఒకవేళ కంప్లీట్ అయితే 8,000 రూపీస్. నెక్స్ట్ డిప్లొమా వాళ్ళకి 8,000, డిగ్రీ వాళ్ళకి వచ్చేసి 9,000 రూపీస్ అనేది పే చేస్తాము అని చెప్పేసి ఇచ్చారు. మనకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీజు లేదు అండ్ ఎగ్జామ్ కూడా లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి, షార్ట్ లిస్ట్ అయితే మీకు ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. సో డైరెక్ట్గా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి ఫర్దర్గా రిక్రూట్మెంట్కి సంబంధించి ఎంపిక అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. సో మీకు ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ వచ్చేసి తమిళనాడులోనే ఉంటుంది. ఫర్దర్గా మనము రిక్రూట్మెంట్కి సంబంధించి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనకి ఇదే సంస్థ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చినా లేదంటే మనకి ఇంకా ఇతర సంస్థల నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా సో మీకు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది యూటిలైజ్ అయితే అవుతుంది. కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఈ నోటిఫికేషన్ లింక్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.